కులం గురించి ఏం మాట్లాడిందో వినండి. ఇది ఆర్ఎస్ఎస్ పాంచజన్యం. ఒక రకం చెప్పంటే ఆర్ఎస్ఎస్ మూల సూత్రాలకు రూపమే పాంచజన్యం. ఓకే, హిందువులకు అందరికీ భగవద్గీత ఉంటుంది, లేదా మతపరంగా క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది, ప్రవక్త నమ్ముకున్న వాళ్ళకు ఖురాన్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ను నడుపుతున్న శక్తులకి, ఆర్ఎస్ఎస్ను ప్రేమించి అభిమానించే వాళ్ళకి ఇది ఒక మార్గనిర్దేశం చేసే వ్యవస్థ. ఇది పాంచజన్యం. ఇందులో ఏమన్నాడో చూడండి. ఈయన ఏమంటాడంటే, అందులో ఏమంటారంటే 20 అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఎక్కడి నుండి వచ్చింది? కులం నుండి వచ్చింది. కులం ఎవరు తీసుకొచ్చిండ్రు? బ్రాహ్మణులే తీసుకొచ్చేశారు. అంటే ఈ శాపానికి ఈ పాపానికి కారకులు ఎవరు? ఈ శాపానికి ఈ పాపానికి కారకులు ఎవరు? కులవస్థను తీసుకొచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళే బ్రాహ్మణులని నేను అంటున్నా. అందుకు చదువుతాయినండి. అస్పృశ్యత మన ధర్మంలో ఒక భాగమని, దానిని అతిక్రమించడమే ఒక తప్పని సర్వసామాన్య ప్రజానీకంలో ఉండే నమ్మకమే ఈ అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం. అంటే అస్పృశ్యత పాటించడమే ధర్మమాట. అట్లా నమ్మడము ఇది జరుగుతున్నది, అది తప్పు అని చెప్తున్నారు అని చెప్పి లాస్ట్కి ఏమంటాడు? అస్పృశ్యత వల్ల పీడిస్తున్న ఈ కలంకాన్ని రూపుమాపేందుకు శాయశక్తిలో మనం శ్రమించాలి అని చెప్తాడు. ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోవద్దని చెప్తాడు. కలంకం ఉండిపోయిందని చెప్తాడు. కలంకం ఉండిపోవాలని చెప్పిండా? అదే సమయంలో మీ అన్నగా 3వ సంఘ సంచాలకులు మీరు చూడండి, సామాజిక సమరస సాధన. నేను అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. నేను అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత గ్రంథంలో 3వ వ్యక్తి బాబాసాహెబ్ దేవరస్. ఈయన గొప్పగా ఏం మాట్లాడతాడో ఒకసారి వినిపిస్తూ చూడండి. ఈ విషయంలో తప్పంతా విదేశీయులదని చెప్పి మనం మన బాధ్యత నుండి తప్పించుకోలేము. ఈ విషయంలో తప్పంతా చెప్తాడు చూడండి. మన పతనానికి క్రైస్తవులను ముస్లింలో నిందించి మన బాధ్యత లేదని తప్పుకోలేము. మన తప్పిదాల నుంచి కూడా ఒకసారి పునరాలోచన చేయాలి అని స్పష్టంగా చెప్పేవారు. సామాజిక అసమానతలు మన పతనానికి ప్రధాన కారణమని మనం అంగీకరించాల్సి ఉంది. ఎవరన్న మాట ఇది? అంబేద్కర్ అంటే బాధితుడు. మరి గౌరవ్ దేవరాస్ గారు ఎవరు? బ్రాహ్మణ్. బాధితుడు కుల నిర్మూలన కావాలన్నాడు. బాధితులం కనుక మరి కుల వ్యవస్థ సృష్టికర్తలు అనబడుతున్న బ్రాహ్మణుల నుంచి ఎదిగిన మేధావులు ఏమన్నారు? సామాజిక అసమానతలు మన పతనానికే కారణమని చెప్పి అంగీకరించాల్సి ఉంది. వర్ణ భేదములు, కుల భేదములు, అస్పృశ్యత మన సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. ఇవి నిర్మూలించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు పంచజన్యం. అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కోరుకున్న దాంట్లో ఎవరెవరు ఈ నిర్మూల కావాలని కోరుకున్నారు చూడండి, పెట్టినోళ్ళు కాకుండా. అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం మతపరమైన ఇట్టి వికృత భావం. ఏ భావం? మతపరమైన. ఏ మతం ఇంక వాళ్ళే చెప్పాలి. మతపరమైన ఈ వికృత భావం ఉన్నందునే అనేక శతాబ్దాలుగా ఎందరో మతాచార్యులు, సంఘ సంస్కర్తలు నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ వినాశనకరమైన ఈ దురాచారం నేటికి కూడా ప్రజల మనస్సును పట్టుకొని పీడిస్తున్నది. వినాశనకరమైన ఈ దురాచారము అని అన్నాడు. పట్టుకొని పీడిస్తుంది అన్నాడు. గురునానక్, రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, శంకరదేవుడు, స్వామి దయానందులు, నారాయణ గురు, గాంధీజీ, వీర సావర్కర్ మొదలైన వారెందరో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలంకాన్ని మాపేందుకు శాయశక్తిలో శ్రమించారు. కానీ ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోయింది అని అన్నారు. ఉండిపోయిందని తొలగించుకోవాలన్నా వద్దా? ఉండిపోయిందని తొలగించుకోవాలన్నా వద్దా? తొలగించుకోవాలి కదా. తొలగించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేశ కుల వ్యవస్థకు కారకులు ఎవరు? బ్రాహ్మణ సమాజమే. బ్రాహ్మణ సమాజంలో కొంతమంది పెద్దలు కూడా ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ అసమానతలను చెప్పేశారు.
మిగిలిన బ్రాహ్మణ సమాజం ఏం చేయాలా? ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ముందుకు రావాలి. ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ముందుకు రావాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రాష్ట్రపతి కూడా ఆలోచించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఆర్డర్ను రద్దు చేసుకోమని ఎందుకన్నా నేను? ఎందుకన్నానంటే ఆనాడు ఈ ఆర్డర్ను తీసుకొచ్చింది రాష్ట్రపతి బ్రాహ్మణుడు. ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నెహ్రూ బ్రాహ్మణుడు. ఆనాడు దేశ క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన్న ముఖర్జీ బ్రాహ్మణుడు. కాబట్టి ఎవరికి లేని వ్యవస్థ మా మీదకి వచ్చేసింది.